విజయవంతం చేద్దాం. ఈ నెల 24న జరిగే బీసీ బతుకమ్మను విజయవంతం చేద్దాం. ఈ నెల 24న జరిగే బీసీ బతుకమ్మను బీసీ మహిళల ఐక్యత తెలంగాణ రాష్ట్ర బీసీ మహిళా సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఈ నెల 24వ తేదీన హైదరాబాద్లోని సచివాలయం ముందు బీసీ రిజర్వేషన్ల సాధన కోసం, అలాగే మహిళా బిల్లులో బీసీ మహిళలకు సబ్కోటా కల్పించాలనే ప్రధాన డిమాండ్తో ఆ రోజు బీసీ బతుకమ్మను పెద్ద ఎత్తున వేలాది మంది బీసీ మహిళలతో చేపట్టడం జరుగుతుంది. ఈరోజు బతుకమ్మ తెలంగాణ రాష్ట్రంలో, ప్రపంచంలో ఎక్కడ లేని విధంగా బతుకమ్మ అంటే ఇది పూల పండుగ. ఈ పూల పండుగను పూలను ఇష్టంగా పేర్చి, గౌరమ్మని పేర్చి, ఆ పూల పండుగను నవరాత్రులు 9 రోజులు ఎంగిలి పూల బతుకమ్మ నుండి సద్దుల బతుకమ్మ వరకు తెలంగాణ మహిళా లోకం పెద్ద ఎత్తున ఈ పండుగ నిర్వహిస్తుంది. ఇది చారిత్రాత్మకమైనటువంటి పండుగ. కాబట్టి ఇట్లాంటి పండుగను కూడా మా బీసీ మహిళలు వేదికగా చేసుకుని గత 22 నెలలుగా మా పిల్లల భవిష్యత్తు, మా విద్యార్థి ఉద్యోగుల భవిష్యత్తు, అదేవిధంగా అందరి భవిష్యత్తు బాగుండాలని చెప్పి ఇలా మేము 22 నెలలుగా పోరాటం చేస్తున్నాం. ఈ 22 నెలల పోరాట కాలంలో బీసీ రిజర్వేషన్ల సాధన కోసం మేము పోరాటం చేస్తుంటే అన్ని రాజకీయ పార్టీలు బీసీలను రిజర్వేషన్ పెంచకుండా అన్యాయం చేస్తున్నారు. కాబట్టి ఈ బీసీ రిజర్వేషన్ల బిల్లు అసెంబ్లీలో బిల్లు చేసి పంపిస్తే రాష్ట్రపతి ఈరోజు రాష్ట్రపతి గారి దగ్గర 6 నెలలుగా పెండింగ్లో ఉంది. అదేవిధంగా చట్టం చేసి పంపిస్తే ఆ చట్టం 15 రోజులుగా గవర్నర్ గారి దగ్గర ఉంది. అదేవిధంగా గౌరవ ప్రధాని నరేంద్ర మోదీ గారు ఈ దేశంలో మహిళా బిల్లు తీసుకొచ్చారు కానీ మహిళల పేరుతో ఇప్పుడు ఎట్లయితే ఈ దొరలు, పటేళ్లు పరిపాలన చేస్తున్నారో, చట్టసభలు వాళ్లకు చుట్టాలైనాయో, మళ్ళీ ఈ మహిళా బిల్లు పేరుతో ఈ దొరల భార్యలు, వాళ్ళ కుటుంబ సభ్యులు, వాళ్ళ కోడళ్లు, వాళ్ళ మునిమరమరాళ్లు, వాళ్ళు మాత్రమే వాళ్ళ చట్టసభలకు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఈ బీసీ మహిళా బతుకమ్మ ద్వారా ఇటు గౌరవ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారికి, అదేవిధంగా గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు మనసు మారాలని, వాళ్ళు బీసీల గురించి ఆలోచించాలని, అదేవిధంగా ఇద్దరు రాష్ట్రపతి గారు, ప్రధానమంత్రి గారు బీసీల గురించి ఆలోచించి బీసీ బిల్లుకు ఆమోద ముద్ర వేయాలని